నమస్కారం, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆవకాయ్ మంచి వేదిక. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం ప్రజా సంబంధాలను మెరుగుపరచడంలో సంస్కృతిని ఒక బలమైన పిల్లర్గా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు ఆవకాయ ప్రతిరూపమవుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుంచి 10వ తారీఖు వరకు ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్లోని పబ్లిసిటీ సెల్ విభాగంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈఓ, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాటా, టీమ్వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శామ్తో కలిసి ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవంపై పలు అంశాలను వివరించారు. సినిమా, సాహిత్యం, సంగీతం ఇంకా కళా ప్రదర్శనలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా మన కళా సంప్రదాయాల లోతును చాటి చెబుతూనే సమకాలీన సృజనాత్మకతను తాము గౌరవిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ ఒక గొప్ప సాంస్కృతిక గమ్యస్థానంగా ఎదగడానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఉత్సవం ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధునాతన ప్రాచీన కళలను ప్రపంచానికి చాటి చెప్తామన్నారు. అమరావతిని సాహితీ కళా రాజధానిగా తయారు చేసే క్రమంలో ఈ కార్యక్రమం తొలిమెట్టుగా భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి పాత్రికేయులను ఆహ్వానించారు. పాత్రికేయులు తమ పాత్రికేయ వృత్తి పరిణామ క్రమాన్ని ఈ కార్యక్రమంలో తెలియజేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో కళలను నిర్లక్ష్యం చేశారని, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కళా సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవం కల్పించిందని అన్నారు. నేటి తరానికి కళలపై మక్కువ కల్పించాలని, భవిష్యత్ తరాలకు సాహితీ ప్రక్రియలను తెలపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండి ఆమ్రపల్లి గారు, అదేవిధంగా టీం వర్క్ నుంచి చేసినటువంటి శ్యామ్ గారు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పప్పు, ఆవకాయ, నెయ్యతో 10 కవడాలు తింటే పులుసెందుకురా బుగ్గిలోకి అనేది ఒక పాత సామెత. పప్పు, నెయ్యి, ఆవకాయ 3 కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా పులుసు, సాంబార్ ఇటువంటి అవసరం లేదనేటువంటిది ఒక పాత సామెత. ఏదైనప్పటికీ ఆంధ్రుల యొక్క అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. ఇక్కడ తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో అటువంటి ప్రక్రియల్లో సాహితీ ప్రక్రియలు అనండి, సంగీత ప్రక్రియలు అనండి, నృత్య ప్రక్రియలు అనండి, వీటిలో తొలి నుంచి మనం చేస్తున్నటువంటి కృషి దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ వారు జైపూర్లో చేసేటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు, ఇవాళ నిన్ననే వారణాసిలో పూర్తి చేసుకున్నారు కార్యక్రమం. వారు కూడా పూర్తిగా ప్రాచీన కళల పట్ల ప్రత్యేకమైనటువంటి అనురక్తితోటి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో
వారి యొక్క ట్రాక్ రికార్డ్ చూసి వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం మనకి కనుమరుగవుతున్నటువంటి జానపద కళారూపాలు చాలా ఉన్నాయి. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మనకి తోలుబొమ్మలాట కానివ్వండి, బుర్రకథ, హరికథ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా అంతరించిపోతున్న సమయంలో వీటిని రివైవ్ చేయటం ఎలాగా, మళ్ళీ ఆ పాతకాలపు జానపద రూపాలని ప్రజలకు తెలియజేయటం ఎలాగా, ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ 3 రోజుల వర్క్షాప్ అనండి, ఉత్సవం అనండి, పండుగ అనండి, 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో వివిధ రంగాల్లో సినిమా రంగానికి చెందినవారు కానీ, సాహిత్య రంగానికి చెందినవారు కానీ, అదేవిధంగా కళారూపాలకు చెందినటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల్ని ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఆలోచనలు మనకు తెలియజెప్తారు. దీనికి ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. అమరావతి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా రూపొందుతున్నటువంటి అమరావతి, ఈ అమరావతిని ఒక సాహితీ రాజధానిగా, లేకపోతే మనకి కళా రాజధానిగా ఈ అమరావతిని తయారు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా తొలిమెట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం ద్వారా ఇప్పుడున్నటువంటి తరం వారందరికీ కూడా మన కళల పట్ల అభిరుచి ఏర్పడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ రూపొందించినటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ కూడా మీ రంగాల్లో మీరు అద్భుతమైనటువంటి ప్రతిభను చూపిస్తున్నవారు, మీరు కూడా పాల్గొని ఏ రకంగా ఈ పాత్రికేయ వృత్తి గతం నుంచి ఇప్పటి వరకు పరిణామక్రమం చెందిందో ఆ విషయాల మీద కూడా మాట్లాడితే కూడా ప్రజలందరికీ తెలుస్తుంది. కనుక ఇందులో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్యామ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారు ఈ కార్యక్రమం చేపట్టడం, గతంలో వేరే ప్రాంతాల్లో చేపట్టడం, ఇప్పుడు ఇక్కడ కూడా మనకి చేపట్టడానికి ముందుకు రావడం, దానికి పర్యాటక శాఖ సంపూర్ణంగా సహకారం అందించి 2 సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకి పెర్ఫార్మెన్సెస్ కూడా, మేజర్ పెర్ఫార్మెన్సెస్ వారు చెప్పారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. లిటరేచరు, పొయిట్రీ, మ్యూజిక్ మూడింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. దీన్ని ఒక ఉత్సవంగా, ఒక పండుగగా జరుపుకోవడానికి మీరందరూ సహకరించాలనేటువంటి మాటని తెలియజేస్తూ కర్టన్ రైజర్గా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసామనే మాటని మనం చేస్తాం.